తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఏపీ విద్యుత్ శాఖలో కలకలం రేపుతున్న భారీ స్కామ్ పై ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. మనం ముందు నుంచి చెప్తున్నాము, టెండర్ వేశారు ఆ సారు వేసిన టెండరు ఇవాళ ఎలా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తోంది, ఆ ముందుకు వెళ్ళే క్రమంలో ఎలా దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న విషయాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఈ స్కామ్ ఎలా జరిగింది, ఈ స్కామ్ జరిగిన నేపథ్యంలో అప్పుడున్న అనుమానాలు ఏంటి, అనుమానాలను నివృత్తి చేస్తూ ఏం జరిగింది, ఎలా జరిగింది, చేసేందుకు ఎలాంటి పంధాన్ని అనుసరించారు అన్నది నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఈ స్కామ్కి తెరదీయాలన్నా లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ అవకతవకలకు పాల్పడాలన్నా సరే మొదటి స్టెప్ పడేది ఖచ్చితంగా టెండర్తోనే. సో ఆ టెండర్ ఎవరికైతే దక్కుతుందో ఆ టెండర్ దక్కాల్సిన వ్యక్తి ఎవరు, ఆ దక్కే క్రమంలో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి సంబంధించిన కాస్ట్ డేటా ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా డిస్కస్ జరుగుతున్న నేపథ్యంలో టెండర్ డాక్యుమెంట్ నుంచే ఈ ప్లానింగ్ మొదలైంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే నేను మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు అర్థమైపోతాయి. మొత్తం గుట్టల్లా టెండర్ డాక్యుమెంటే విప్పింది. బట్ దాన్ని గమనించడానికి మాత్రమే కొద్ది టైం పట్టింది. ఎందుకంటే మనం చూసాం ఏపీఆర్సీకి సంబంధించిన చైర్మన్ అంతా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడు జరుగుతున్న టెండర్ సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని. ఒక్కసారి ఆ టెండర్ డాక్యుమెంట్లో ఏముందన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా చూస్తే ఎవరైనా సరే టెండర్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరికి ఈ టెండర్ దక్కాలి, ఆ దక్కాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, ఈ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మాత్రమే ఇది మొత్తం జరుగుతుంది. సో అయితే ఈ టెండర్ డాక్యుమెంట్ని మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీగా ఇచ్చిన విషయాలకు సంబంధించి రెండు పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది మాత్రం ఏదైతే దాదాపుగా 300 కిలోమీటర్ల మినిమం స్కోప్ ఆఫ్ వర్క్లో నుంచి 50% ఇప్పటికే వర్క్ చేసి ఉండాలి. ఆ వర్క్ చేసే నేపథ్యంలో వాళ్ళ లాస్ట్ 5 ఇయర్స్లో సాటిస్ఫాక్టరీ ఆపరేషన్తో పూర్తి చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎరెక్టెడ్ అండ్ కమిషన్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ ఫీడర్స్ ఆఫ్ aggregate road length of 300 km, that is 50% of the scope of the work of 33 kV voltage class and above with conductor size equal or higher than 100 square mm during the last 5 years, that is from 2019 2020 to 2022 23, and which must be in satisfactory operation in any consecutive 12 months during the above period as on the date of bidding opening, which is certified by the engineer not less than the designation of executive engineer. ఇది ఒక క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎరెక్టెడ్ అండ్ కమిషన్డ్ అట్లీస్ట్ 2710 నెంబర్స్ 2710 నెంబర్స్ ఆఫ్ M6 అండ్ అబోవ్ ద టైప్ టవర్స్, అంటే 50% ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది వర్క్లో డ్యూరింగ్ ది లాస్ట్ 5 ఇయర్స్, దట్ ఈస్ ఫ్రమ్ 2000 నుంచి 2022 23 24 వరకు, అండ్ విచ్ మస్ట్ బీ ఇన్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ ఇన్ ఏ ఎగ్జిక్యూటివ్. అది సేమ్ ఎక్కడైనా ఉంటుంది. అంటే రెండు కండిషన్స్ పెట్టారు. ఆ రెండు కండిషన్స్లో మొదటి కండిషన్ దాదాపుగా 300 కిలోమీటర్లకు సంబంధించిన ఇలాంటి టవర్ల నిర్మాణం కానివ్వండి, కండక్టర్లను 100 స్క్వేర్ mm కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఇవ్వాలి. అలాగే 2710 M+6 టవర్స్ని ఇప్పటికే ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఈ రెండు దగ్గర ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతుంది. మొదటి ప్రాబ్లం చెప్తాను మీకు నేను. ఈ రెండు వర్కులు కూడా గత 5 సంవత్సరాల్లో చేసినట్టుగా చెబుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గత 5 సంవత్సరాల్లో కేవలం ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ వర్క్ను క్యారీ అవుట్ చేయడానికి మాత్రమే అవకాశం దక్కింది. గతంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన టెండర్లని అవినీతి పేరుతో, అవకతవకల పేరుతో క్యాన్సిల్ చేసి తర్వాత కొత్త వాళ్లకు ఆ మొత్తం వర్క్ని అప్పచెప్పిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం. అలాంటిది ఆ వైసీపీ ప్రభుత్వంలో చేసిన 5 సంవత్సరాల్లో జరిగిన వర్క్ ఆధారంగా ఇప్పుడు ఎవరైతే వర్క్ చేయాలన్న విషయాన్ని నిర్ణయించాలన్న ఆలోచన అన్నదే ఈ స్కామ్కి సంబంధించిన మొదటి స్టెప్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే అర్థమవుతుందా మీకు? గత 5 సంవత్సరాల్లో సాధారణ ఇంజనీర్లు కానివ్వండి లేకపోతే కాంట్రాక్టర్లు కానీ వర్క్ చేసే పరిస్థితి లేదు అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో వర్క్ చేసిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తాము అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే మనకు స్కామ్కి సంబంధించినంతవరకు కానివ్వండి లేకపోతే ఈ స్కామ్ చేయడానికి మొదటి స్టెప్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మధ్యలో, అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వర్కుల్లో ఎవరైతే సాటిస్ఫాక్టరీ వర్క్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ బిడ్లో పాల్గొనేందుకు అర్హులు అంటూ ఒక నిర్ణయం ఏది తీసుకున్నారో ఆ నిర్ణయం దగ్గరే మొత్తం స్కామ్కి పునాది పడింది. దానికి అనుగుణంగానే ఈ మొత్తం నడిచింది అన్నది. రెండొక పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానో 2710 అంటే M+6 టవర్లను నిర్మించిన
కెపాసిటీ కానివ్వండి అది 2710 నెంబర్లు చేసి ఉండాలి అంటే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 2710 టవర్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలు 1 లేదా 2 మాత్రమే. ఆ 2 మాత్రమే ఇందులో ఎలిజిబుల్ వచ్చేలాగా సో టెండర్ డాక్యుమెంట్ని డిజైన్ చేసేటప్పుడే ఎవరినైతే ప్రీడిఫైన్డ్గా ముందుగానే సెలెక్ట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన మెయిన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళు ఎవరికి లేని ఎలిజిబిలిటీ 2710 టవర్లు ఉన్నది. అది కూడా M+6 టవర్స్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులు అంటూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాంతోనే ముందుగానే ఎవరికి ఈ టెండర్ ఇవ్వాలి, ఈ పనులు ఎవరికి అప్పగించాలి, ఎవరి ద్వారా ఈ పనులు పూర్తి చేయించాలి, పూర్తి చేసినా చేయకపోయినా ఎలా డబ్బులు దండుకోవాలన్న విషయం పైన అక్కడే స్కెచ్ పడింది. అక్కడే ఆ టెండర్ సంబంధించిన విషయాన్నంతా పూర్తి చేశారని మనం చెప్పవచ్చు. అంటే ఈ 2 పాయింట్స్ గమనిస్తే మనకు అర్థమైపోతుంది గత 5 ఏళ్ల కాలంలో జరిగిన వర్కులు, ఆ జరిగిన వర్కులను ఎవరైతే క్యారీఅవుట్ చేశారో వాళ్లకు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చేలాగా చేశారు. అందులోనే మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతోంది ఎవరు ఈ మొత్తం 4-5 సంవత్సరాల్లో ఎవరైనా సరే ఉన్నారు అంటే ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే చేశారో వాళ్లకు మాత్రమే అందేలాగా ఇది చేశారు. ఇది వేరే రాష్ట్రాల్లో కూడా వర్క్ చేసి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మామూలుగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాల్లో కొద్దిమంది కాంట్రాక్టర్లు మాత్రమే పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా పనిచేసే వాళ్ళలో ఎంతమంది ఈ రాష్ట్రాలకు వచ్చి పనిచేస్తారన్నది అగైన్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇలా చూసినప్పుడు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో నుంచైనా ఇలాంటి వర్క్ చేసిన వాళ్ళు రావచ్చు. కానీ 2710 టవర్ల నిర్మాణం అనేది ఏదైతే ఉందో అది దాదాపుగా అసాధ్యం అన్నది మనం చేసిన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది. అంతేకాకుండా ఈ మొత్తం ఏదైతే రీసెర్చ్ చేశామో రీసెర్చ్ ప్రకారం కూడా 2710 టవర్ల నిర్మాణం గత 5 సంవత్సరాలు చేసిన కంపెనీలు 1, 2 లేదా 3 కంపెనీలు మాత్రమే ఉంటాయి. అందులో ఒక కంపెనీ ఇప్పుడు ఏదైతే బిడ్ని సమర్పించి రేపు L1గా నిలుస్తుందో శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అదే అయ్యుండే అవకాశం ఉందన్నదే చాలామంది వాళ్ళు మనకు చెప్తున్న పాయింట్. ఎవరైతే ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళందరూ చెప్తున్న పాయింట్ కూడా ఇదే. 2710 టవర్లు గత 5 ఏళ్లలో నిర్మించడం అన్నది, అందులోనూ ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేయడం అన్నది మాత్రం చాలా టఫ్ సబ్జెక్టు. ఆ టఫ్ సబ్జెక్ట్లో ఎవరైతే ప్రీడిఫైన్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన బెస్ట్ పాయింట్ని ఇవాళ ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్ లాగా మినిమం ఎలిజిబిలిటీ లాగా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఇంకొక పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ పాయింట్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి గత 5 ఏళ్లలో ఏదైతే టవర్ల నిర్మాణం కానివ్వండి లేకపోతే ఏదైతే మనం కండక్టర్ సంబంధించిన డిస్కషన్ ఉందో అలాగే మరో 2 టాపిక్స్ ఉన్నాయి, మరో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్లు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా చూస్తే ఏదైనా సరే ఇవి చేసేటప్పుడు కూడా చాలా క్లియర్గా ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నట్టుగానే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా స్కోప్ ఆఫ్ ది వర్క్లో 50% రెవెన్యూ అన్నది గత 5 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో రావాలి అన్న మరొక నిబంధన కూడా ఉంది. దానికి సంబంధించి కూడా నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఎందుకు ఇది స్కామ్ అనే విధంలో కానివ్వండి దీన్ని మొత్తాన్ని ఎలా నడిపిస్తున్నారన్న విషయానికి సంబంధించిన కొన్ని కీలకమైన పాయింట్స్ చెప్తాను నేను. ఆ కీలకమైన పాయింట్ ఏంటంటే AL-59 అనే కండక్టర్ల వైర్లను లాగడం కోసమే ఈ టవర్ల నిర్మాణం జరుగుతోంది అన్నది. ఎందుకంటే AL-59 ఏవైతే ఉన్నాయో కండక్టర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగడం ద్వారా ఈ లో వోల్టేజ్కి సంబంధించిన సమస్య రాదు అన్నది ఈ ప్రతిపాదనకి కీలకమైన పాయింట్. AL-59 కండక్టర్ల వైర్లు లాగడం కోసమే ఈ టవర్ల నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి అంటే నిజానికి ఒక్కొక్క టవర్ నిర్మాణం జరగాలంటే 2.2 టన్నుల బరువుతో ఉండే టవర్లు మనకు సరిపోతుంది. ఎందుకంటే అటు తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి 2.2 టన్నుల నుంచి మ్యాక్సిమం 2.6 టన్నుల వరకు మాత్రమే ఒక్కో టవర్ నిర్మాణం అన్నది జరిగింది. ఆ వెయిట్ వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ వెయిట్తో ఒకవేళ చూస్తే మాత్రం సరిపోదు. కాబట్టే 3.5 టన్నుల వరకు 3.6 టన్నుల వరకు కూడా ఒక్కో టవర్ నిర్మాణం చేపట్టాలి అనే విధంగా ఈ టెండర్లో ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. తద్వారా దాదాపుగా 1.3 టన్స్కి సంబంధించిన ఎక్స్ట్రా స్టీల్ వాడేలాగా ఆ స్టీల్ వాడడం ద్వారా దాని మీద అయ్యే ఖర్చు అన్నది కూడా అదే స్థాయిలో ఎస్కలేట్ అయ్యేలాగా ప్లాన్ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మనము ఎవరైతే ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే AL-56 సంబంధించిన కండక్టర్లు లాగడానికి కానివ్వండి లేకపోతే ఇప్పుడు అక్కడ స్కోప్ ఆఫ్ ది వర్క్లో చూస్తే వాటికి 150/150 అనే హై బీమ్ బాక్సులు ఉంటాయి. వాటి మీద టవర్ల నిర్మాణం చేపట్టి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ 203/203 అనే గడ్డల నిర్మాణం చేపట్టి మరి వీటిని ఎందుకు లాగుతున్నారు అంటే 150/150 హై బీమ్ బాక్సులు కానివ్వండి దానికి సంబంధించిన టవర్ల నిర్మాణము 30,000 నుంచి 60,000 రూపాయల్లో అయిపోతుంది. అంటే 30,000 నుంచి 60,000 రూపాయల్లో ఆ నిర్మాణము పూర్తి అవుతుంది.
కానీ ఇక్కడ ఈ అవినీతికి తెరలేపడం కోసం, ఈ స్కామ్కి తెరలేపడం కోసం దాదాపుగా 5.2 కోట్ల 5 లక్షల నుంచి 5.2 లక్షల నుంచి 5.93 లక్షల వరకు ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్లో ఒక ప్రావిజన్ ఇచ్చారు. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దాదాపుగా 4.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఎక్స్ట్రా కాస్ట్ అయ్యేలాగా. అంటే ఇక్కడ 2 తరహాలు ఉన్నాయి. ఒకటి 150x150 బాక్సులు నిర్మిస్తే, హైబీమ్ బాక్సులు నిర్మిస్తే సరిపోయేదానికి ఎలాగూ ఎస్కలేషన్ పెట్టారు. తద్వారా 60,000లో అయిపోయేదానికి 5 కోట్ల 20 లక్షల వరకు దాన్ని తీసుకెళ్ళిపోయారు. అది కాకుండా ఒకవేళ నిజంగానే 2.2 టన్స్తో ఒక టవర్ని నిర్మించినా సరే దాని వాల్యూ కూడా టన్నుకి ₹1,00,000 దాటదు అన్నది ఒక విషయం. ఎందుకంటే ఒక్కొక్క టన్నుకి ₹1,00,000 మించి ఖర్చు అవ్వని నేపథ్యంలో అలాంటి సందర్భంలో కావాలనే దీన్ని 3.5 టన్నుకి మార్చడము. 3.5 టన్ను ఒకవేళ నిర్మాణం చేపినా సరే టన్నుకి ₹1,00,000 వరకు మాత్రమే ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఇవాళ దాదాపుగా ₹6 లక్షల వరకు ఖర్చు పెట్టుకునేందుకు వెసులుబాటు ఉండేలాగా, దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దారనగానే మనకు అర్థమైపోతుంది. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ 50% ఆఫ్ ది బిడ్ ప్రైస్ ఏదైతే ఉందో లాస్ట్ 5 ఇయర్స్లో ఉండాలన్న విషయం పైన కూడా నేను ఏదైతే ఎస్ఐపిలో ఉందో ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మీకు మన స్క్రీన్ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తోంది. సో ఆ విధంగా చూస్తే మాత్రము ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళకే ఇప్పుడు కూడా ఈ వర్కులు అందాలి అన్నా, వాళ్ళ చేతికే చిక్కాలి అన్నా, తద్వారా ఏదైతే గతంలో జరిగిన అవినీతో లేకపోతే అవకతవకలు ఉన్నాయో అది కంటిన్యూ అవ్వాలి అంటే, మరి వాళ్ళే రావాలి అంటే వాళ్లకు మాత్రమే ఎలిజిబిలిటీ అందేలాగా ఈ మొత్తం టెండర్ డాక్యుమెంట్ని డిజైన్ చేసినదైతే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం స్కామ్ని చాలా తెలివిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది తీసుకెళ్లే క్రమంలో కూడా దొంగలు దొరికేలాగా ఉన్నా సరే దొరకట్లేదని ఒకటైతే చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్కే న్యూస్కి ఇప్పటికే మనం చూస్తున్నాము, మనము చాలా క్లియర్గా చెప్తున్నాము, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని పక్కన పెట్టి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఇలాంటి టెండర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమార్కులుగా ముద్రపడ్డ వాళ్ళకి మరొకసారి చేయూతనందించి ఆ భారాన్ని ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మాత్రమే బీఆర్కే న్యూస్ ప్రయత్నిస్తోంది. ఆ విషయాన్ని మరొకసారి క్లారిటీ ఇస్తూ, కేవలం మా ఉద్దేశము అవినీతి జరగకూడదు, అవకతవకలకు తావు ఉండకూడదు, ఏదైతే అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇస్తామో అని కూటమి ఏదైతే గతంలో ప్రామిస్ చేసిందో దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇలాంటి కొద్దిమంది అధికారులు లేకపోతే కొద్దిమంది వ్యక్తులు అలాగే వాళ్ళ వెనకాల శక్తులని అరికట్టకపోయినా, వాళ్ళని అడ్డుకోకపోయినా అది సాధ్యమయ్యే పని కాదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే బీఆర్కే న్యూస్ చేస్తోంది. సో ఈ అవకతవకలకు సంబంధించి ఇంత ప్లాన్డ్గా చేస్తున్నప్పుడు ఎందుకు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అన్నది మేము వేసుకున్న ప్రశ్న. దాంట్లో ఖచ్చితంగా ఒక మీడియా హౌస్గా అలాగే ఒక బాధ్యతాయుతమైన జర్నలిజంకి సంబంధించిన విషయంగా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎప్పుడు మీడియా హౌస్ అంటే ప్రతిపక్షమే కాదు, కొన్నిసార్లు ప్రభుత్వ పక్షాన్ని కూడా నిలబడాల్సి ఉంటుంది. ప్రతిపక్షం ఎలా అయితే దానికి అనుకూలంగా ప్రభుత్వానికి ఒక విమర్శలు చేసి తద్వారా లైన్లో పెట్టాలని చూస్తుందో, అదేవిధంగా ఇవాళ బీఆర్కే న్యూస్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. సో ఈ సార్ ఎవరైతే టెండర్ వేశారో ఆ సార్కు సంబంధించిన ఒక్కొక్క గుట్టు విప్పేందుకు మాత్రమే దీన్ని మేము చేస్తున్నాం అన్నదాన్ని మరొకసారి క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ బులెటిన్లో నేను దీని వెనకాల ఉన్న ఆ శక్తుల్లోని మరో 2 పేర్లు చెప్పబోతున్నాను. వాళ్ళిద్దరూ నేను చెప్పాను గత ప్రభుత్వ హయాంలో గతంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కానివ్వండి, దేవిరెడ్డి శంకర్-రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి పేర్లు నేను నెక్స్ట్ బులెటిన్లో నేను బయట పెడతాను. తద్వారా అసలు దొంగలు ఎవరు అన్నది కూడా నేను తీర్పించే ప్రయత్నం చేస్తాను.